నమస్తే అండి. శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? సో, ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు చాముండి హిల్స్ అండి. చాముండి హిల్స్ అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది చాముండేశ్వరి అమ్మవారు. ఆ అమ్మవారు మనకి ఎలా ఉద్భవించిందంటే, పూర్వం మనకి మహిషాసురుడైన రాక్షసుడి పాలనలో ఈ యొక్క రాజ్యమంతా కొనసాగుతూ ఉండేదన్నమాటండి. వాడి పాలనతో దేవతలను కూడా చాలా బాధ బాధపడుతూ చాముండి అమ్మవారిని కొలిస్తే, చాముండేశ్వరి అమ్మవారు మనకి ఇక్కడ అష్టభుజిగా చేతిలో త్రిశూల ఖడ్గాలతో మనకి ఉద్భవించిందనమాట అండి. ఇది ఎక్కడుంది అంటే మనకి స్కాంద పురాణం అలాగే మార్కండేయ పురాణంలో మనకి దీని గురించి ప్రస్తావించబడింది అనమాట. అలాగే చాముండేశ్వరి అమ్మవారిని దర్శించే వాళ్ళకి కొంగు బంగారమై వాళ్ళ కోరికలు తీర్చే కల్పవల్లవే మనకి అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది అనమాట అండి. మైసూరులో చాలా పురాతనంగా అలాగే పర్యాటక క్షేత్రంగా నిలిచిన ఈ చాముండేశ్వరి అమ్మవారు మనకి ఎంతో మంది భక్తులకి చాలా అనుగ్రహప్రదాయంగా కొలువైంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ దేవాలయం గురించి మనం మాట్లాడుకుంటే 12వ శతాబ్దంలో మనకి హోయసీలు రాజ్యంలో చేతుల మీదుగా ఇది నిర్మించబడింది అనమాట. ఆ తర్వాత మనకి విజయనగర సామ్రాజ్యం రాజులు అలాగే ఒడినియర్ రాజులు ఇలా ఎంతో మంది దీన్ని డెవలప్ చేస్తూ వచ్చారండి. అండ్ దీని గోపురం గురించి మాట్లాడుకుంటే మనకి 17వ శతాబ్దంలో ఒడినియర్ రాజులు దీన్ని చాలా కట్టారనమాట, పునరుద్ధరణ చేశారు. ఆ తర్వాత మనకి ఈ గోపురం పైన ఉన్న నంది గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ నంది చాలా ప్రత్యేకంగా దర్శనమిస్తుంటుంది అనమాట అండి. ఆలయానికి మనకి 3 అంతస్తుల పైన 15 అడుగుల నంది విగ్రహం చాలా అద్భుతంగా దర్శనమిస్తుంది. నిజంగా ఏదో నంది అక్కడ కూర్చున్నట్టుగా మనకి దర్శనమిస్తూ ఉంటుందన్నమాట. అండ్ మైసూర్‌లో ఇంకా చాలా పర్యాటక క్షేత్రాలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి మైసూర్‌లో సత్యనారాయణ స్వామి వారి దర్శనం కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. స్వామివారిని కూడా మనం దర్శనం చేయవచ్చు. చూస్తున్నారు కదా నంది ఇదే అండి. చాలా అద్భుతంగా ఉంది నంది. నిజంగా అంత నంది అక్కడ కూర్చుందా అన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి అంటే మనకి చాలా అమ్మవారి గురించి మనం దర్శించుకోవచ్చు. అండ్ ఆల్సో ఆ పర్యాటక ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా మనకి కూల్‌గా కూడా ఉంటుంది. మైసూర్ అంతా చాలా కూల్‌గా ఉంటుంది కదా! చాలా బాగుంటుంది పర్యాటక క్షేత్రం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మనకి ఇంకా దసరా నవరాత్రులు చెప్పనవసరం లేదు. ఎంతో మంది భక్తులతో అమ్మవారి గుడి అంతా చాలా కోలాహలంగా కనిపిస్తూ ఉంటుంది. దసరా నవరాత్రులు అమ్మవారు చాలా ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి అమావాస్యకి పున్నమికి కూడా అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా మన చాముండి అమ్మవారి గురించి మనం మాట్లాడుకుంటే ఆలయంలో దర్శన సమయాలు వచ్చేసి మనకి 7:30 మార్నింగ్ 7:30 నుంచి మనకి నైట్ 9:00 వరకు దర్శనం అవైలబిలిటీ ఉంటుందన్నమాట. అలాగే ఎవరైనా కూడా చాలా ప్రత్యేకంగా పూజలు చేయించుకునే వారికి అమ్మవారికి మంగళవారం పూట శుక్రవారం పూట కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా చేయించుకుంటాం అనుకుంటే ఎవరైనా వెళ్ళి చేసుకోవచ్చు అనమాట అండి. అండ్ నంది చూసారా ఎంత అద్భుతంగా ఉందో. అండ్ ఆ శిల్పకళ కూడా చాలా అద్భుతంగా మనకి లోపల ఉంటుందన్నమాట. నిజంగా ఆ హొయసీల శిల్పాలు అలాగే ఈ యొక్క అద్భుతాలన్నీ కూడా మనకి ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ చెక్కమంటామంటే మనం చెక్కలేము. ఎందుకంటే అద్భుతమైన శిల్పకళలతో అప్పుడు చేసిన కళ మనకి మళ్ళీ ఇప్పుడు రాదనమాట. అందుకే వీటన్నీ కూడా ఒక మాన్యుమెంట్స్ కింద అలా మనం చూసి వస్తూ ఉండాలి. కానీ అలాంటి ప్లేసుల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా చెత్త వేసేస్తూ ఉంటాము. అండ్ ఊరికే మనం వాటిని పాడు చేస్తూ ఉంటాం అనమాట. సో ప్లీజ్ ఇలాంటి ప్లేసులకి వెళ్తే ఖచ్చితంగా మీరు కొంచెం హైజీన్ పాటించండి. నేను ఎప్పుడు చెప్పే విధానమే హైజీన్ పాటించండి. చెత్త డస్ట్‌బిన్‌లో మాత్రం వేయండి. సైలెన్స్‌గా ఉండండి. అండ్ ఎక్కువ నాయిస్ చేసి అక్కడ అట్మాస్ఫియర్ పాడు చేయకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. నాకు తెలిసి మీకు వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ నోటిఫికేషన్ రావట్లేదు చాలా మంది చెప్తూ ఉన్నారు. నోటిఫికేషన్ రావడానికి కొంచెం ఆల్గోరిథం ప్రాబ్లమ్ ఉందన్నమాట. యూట్యూబ్ ఆల్గోరిథం ప్రాబ్లమ్ ఉంది. సో ప్లీజ్ మీరు ఒకసారి ఛానల్‌కి వెళ్ళి మీకు నచ్చితే ఒకసారి చూడండి. అండ్ పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి. చాలా బాగుంటాయి పాత వీడియోస్ అన్నీ కూడా. చాలా డేర్ మీద వ్లాగ్స్ చేశాను. అన్నీ కూడా ఉన్నాయి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో.